మాకేదన్నా కామ్యం ఉన్నది, కోరిక ఉన్నది, ఈ మోహిని ఏకాదశి మాకు ఉపయోగపడుతుందా అంటే, మీ కామ్యం ధర్మబద్ధమైనదైతే దశమి సాయంత్రం నుంచి ఖచ్చితంగా ఉపవాసం ఉండి, ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి, ద్వాదశి ఏకభుక్తం చేసి, ఇలా ఏకాదశి ఉపవాసాన్ని, దీనికి నియమాలు ఉంటాయి. ఈ మోహిని ఏకాదశికి దీన్ని మనం పురాణ విషయంగా చూసుకుంటే, ఇన్ని పౌర్ణములు అని, ఇన్ని ఏకాదశులు అని, లేదా ఇన్ని ద్వాదశులు అని, ఇన్ని అష్టములు అని, ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి మంత్రశాస్త్రంలో. అలా 12 ద్వాదశులని, లేదా సంవత్సర కాల ఏకాదశి వ్రతమని, లేదా కొంతమంది 6 నెలలు చేస్తారు. 6 నెలలు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండి ఇదే వ్రతాన్ని పాటిస్తారన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఏదో ఒక సంకల్పం తీసుకుని నేను ఇలా ఉంటాను అని ధర్మబద్ధమైన కామ్యం అయితే ఖచ్చితంగా తీరుతుంది.